హలో స్మైలీస్, ఎలా ఉన్నారండి అందరూ? ఆర్ యూ స్మైలింగ్? బీ హ్యాపీ ఆల్వేస్. ఆల్వేస్ బీ హ్యాపీ. ఆల్వేస్ ఆల్వేస్ ఆల్వేస్. మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ని కూడా మీరు ఐశ్వర్యవంతుల్ని చేయగలరు. అది మన ఎదుగుదలకి దోహదపడుతుంది. పరమాత్మ యొక్క అద్వితీయ శక్తి చేత ఈ విశ్వమంతా నడపబడుతోంది. ఆ విశ్వశక్తి మనందరి యందు ఉండి మనల్ని నడిపిస్తోంది. నన్ను నడిపిస్తున్న గురువులకు, కృష్ణ పరమాత్మకు కృతజ్ఞతలు, ప్రణామాలు. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో ఐశ్వర్యవంతులగుదురుగాక. తదాస్తు. ఫ్రెండ్స్, వీడియోలో మునిగేలోపే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నిన్నటి వీడియోలో క్వశ్చన్ యొక్క ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ టెక్నిక్ చూసేయండి. 333 టెక్నిక్ అంటారు దీన్ని. 3x33. చాలా త్వరగా రిజల్ట్స్ చూస్తారు ఈ టెక్నిక్. ఈ టెక్నిక్ అయినా ఏ టెక్నిక్ అయినా ఏదైనా ఫస్ట్ ఉండాల్సింది గ్రాటిట్యూడ్ అండి. పాయింట్ టు రిమెంబర్. ఫస్ట్ పాయింట్ ఈజ్ గ్రాటిట్యూడ్ అండ్ ట్రస్ట్. సెకండ్, ఎంజాయ్. ఏదైనా చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేయాలి. అవును, ఎంజాయ్ చేయాలి. రాసేటప్పుడు మజా రావాలి. చక్కగా ఎంజాయ్ చేస్తూ కోరికను కూడా తీర్చుకోవచ్చు. నెంబర్ 3, 33 టైమ్స్ రాయాలి. ఒక్కసారి రోజులో రాయాలి. ఇలా 3 రోజులు రాయాలి. మీ కోరిక చిన్నదై ఉండాలి. రెడ్ పెన్తో రాయాలి. క్లెవర్లీ కోరికను రాసుకోండి. 2 కోరికలు ఉంటే, అసలు ఒక కోరిక అయితేనే ఫస్ట్ మంచిది. 2 ఉంటే ఎలా రాయాలో చెప్తాను. మీ విష్ ఎలా రాయాలంటే, ఒక పెన్, పేపర్ ఆర్ బుక్ తీసుకోండి. మీ కోరికని లైక్ ఇలా రాయండి. ఇఫ్ ఐ వాంట్ ఏ జాబ్ అనుకోండి. మీకు ఒక జాబ్ కావాలి. ఫస్ట్ గ్రాటిట్యూడ్ వర్డ్ రాయాలండి. థ్యాంక్ యూ రాయాలి. థ్యాంక్ యూ లార్డ్, ఐ హ్యాడ్ ఎ గుడ్ జాబ్ నౌ అండ్ హ్యాపీలీ ఎంజాయింగ్ విత్ మై పార్ట్నర్. 2 కావాలంటే మీరు ఇలా రాయాలి. ఫస్ట్ చిన్నవి రాయండి. లైక్ 1000 రూపీస్ కావాలంటే, 500 కావాలంటే, మీకు క్యాష్ కావాలంటే ఇలా రాయండి. నేను ఊహించని దారుల నుండి విశ్వం నాకు 1000 రూపాయలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. దీన్ని 33 సార్లు రాయాలి ఒక రోజులో. ఏ టైం అయినా సరే గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ 33 సార్లు ఒకేలాగా ఉండాలి. ఒకేసారి 33 టైమ్స్ రాయాలి. మధ్యలో లేవకూడదు. ఇలా 3 రోజులు రాయాలి. సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. అంటే సపోజ్ ఫర్ రిలేషన్షిప్ ఇలా రాయండి. నా రిలేషన్ ఇప్పుడు చాలా బాగుంది, నా పార్ట్నర్తో కృతజ్ఞతలు అని. కానీ క్యాష్ అంటే డబ్బుకి ఇంకా దేనికైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చినందుకు అనాలి. అంటే పాస్ట్ టెన్స్లో రాయాలి. మీరు ముందే రిసీవ్ చేసుకుని థ్యాంక్స్ చెప్తున్నట్టు ఉండాలి. చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. అయ్యో ఇంకా రాయాలా, ఇంకా ఎంత రాయాలి అనే భావన రాకూడదు. ఎంజాయ్ చేస్తూ రాయండి. ఆ వస్తువు మీకు దొరికిందనే ఆనందం 33 సార్లు రాసేటప్పుడు ఒకేలా ఉండాలి. కావాలంటే మీరు కౌంటింగ్ వేయచ్చు. నెంబర్ 1, నెంబర్ 2 అని 33 టైమ్స్ నెంబర్ కౌంటింగ్ రాయండి. డే 1, డే 2, డే 3 అని చెప్పి 3 రోజులు 3 పేపర్స్లో రాయండి. నేను డేస్ చెప్పట్లేదు, ఎన్ని రోజులు రాయాలో. అంటే మీరు కంటిన్యూగా అది రాయాలి, కంటిన్యూగా చేయాలి అది. ఇక్కడ మీకు డేస్ చెప్తున్నాను, ఎన్ని రోజులు రాయాలి. 33 సార్లు రాసేసారు, 3 రోజులు రాసేసారు. లెట్ గో చేయాలి. ఇంకా థాట్ కూడా రాకూడదు. వదిలేయండి, మర్చిపోండి. మీరు మర్చిపోయినా విశ్వం మర్చిపోదు. మీరు లెట్ ఇట్ గో, గాలిపటాన్ని వదిలేయండి. రాసేసారు, దాని మీద వదిలేయండి. అండ్ ట్రస్ట్ ద యూనివర్స్. అండ్ ఆన్సర్ మంచిదే వస్తుంది, చూడండి. బట్ డోంట్ వెయిట్ అండ్ సీ. దానికోసం వెయిట్ చేయదు. లెట్ గో, మర్చిపోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, రాస్తారు అయిపోయింది కాదు. ట్రస్ట్, ఫుల్ ఫెయిత్, ఫుల్గా నమ్మాలి. రాసేటప్పుడు మీ ఫిజికల్ ఎనర్జీ, మీ ఫీలింగ్స్ యాడ్ చేయాలి. స్మైల్ మస్ట్ అండి, నవ్వుతూ ఉండాలి. మజా ఆ గయా జబ్ ఆప్ దేఖ్నా, అమేజింగ్ రిజల్ట్ వస్తుంది కదా, అప్పుడు మీరు చూడండి. ఈ పేపర్స్ని మీ కోరిక విష్ తీరగానే డిస్పోజ్ ద పేపర్స్ విష్ పూర్తయ్యాక.
ఇది తప్పకుండా చేయాలి. ఇప్పుడు లాస్ట్ వీడియో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మన ఓడిపోయిన విరిగిపోయిన అన్ప్రోగ్రామ్డ్ మైండ్ మనసు ఉంటుంది, అన్బ్యాలెన్స్డ్ మైండ్ ఉన్నప్పుడు అన్నీ నష్టపోతాం, చాలా నష్టపోతాం. సో బీ కేర్ఫుల్. గివ్ ప్రోటీన్ టు యువర్ మైండ్. జస్ట్ జోకింగ్. పదును పెట్టాలండి. మీరు అంత కొందరు క్యాష్ అన్నారు ఆన్సర్స్, కొందరేమో సంతోషం ఇలా అన్నారు. ఇవన్నీ మనకి రావాలంటే, హ్యాపీనెస్ రావాలంటే వెరీ గుడ్ మైండ్ సెట్ ఉండాలి. LOA, లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం మొత్తం మైండ్ మీదే ఆధారపడి ఉంది. అన్నిటినీ మైండ్తోనే కంట్రోల్ చేయాలి. మీకు LOA అర్థం కావాలని ఈ క్వశ్చన్. You can sharpen your minds with meditation and LOA. Only two things, two ways. రెండే దారులు, నిజానికి ఒకే దారండి. ఓన్లీ వన్ వే, దట్ ఈస్ మెడిటేషన్. సైలెన్స్ యువర్ మైండ్ ఇన్ డే టైమ్. ఎర్లీ మార్నింగ్ టైం అయితే చాలా మంచిది. అండ్ అప్పుడు చూడండి మీరు ఎంత షార్ప్గా ఆలోచించగలుగుతారో మీరే అంటారు. Accept our answer. Then thumbs up even you like the video. Love you all. Trust to cheyandi, full faith to rayandi. Take care, keep smiling. Good day. Harekrishna. Share cheseyandi, marchipokandi.